సొల్యూషన్స్ ని అగైన్ 3 డిఫరెంట్ టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ సాల్వెంట్ ది సొల్యూషన్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 డిఫరెంట్ టైప్స్. వన్ ఈస్ సాలిడ్ సొల్యూషన్స్, another one is liquid solutions, and finally gaseous solutions. On the basis of physical state of solvent, the solutions are classified into 3 different types. One is the solid solutions, another one is the liquid solutions, and finally gaseous solutions. ఈ విధంగా మనం సొల్యూషన్స్ ని మనం ఏం చేస్తున్నాం అంటే 3 డిఫరెంట్ టైప్స్ గా మనము క్లాసిఫై చేస్తాం. అందరూ టైం అటెండ్ అవ్వనా, ఒక్కొక్కసారి వస్తున్నారు చూడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ని మనం గమనించినట్లయితే ఫస్ట్ వన్ సాలిడ్ సొల్యూషన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి. ఈ సాలిడ్ సొల్యూషన్స్ లో మనకు ఏ విధమైనటువంటి కాంపౌండ్స్ అంటే సొల్యూట్ ఏంటి, సాల్వెంట్ ఏంటి, అదే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనకు కాన్సెప్చువల్ బిట్ ఇవ్వాలనుకుంటే దీని మీద ఖచ్చితంగా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వింటే చాలు. సో ఇక్కడ మనం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. ఏంటి అంటే నువ్వు గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సాలిడ్ సోల్స్. ఈ సాలిడ్ సోల్స్ గురించి మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సాలిడ్ సోల్స్ అంటే ఏంటి, ఈ సాలిడ్ సోల్స్ లో మనకు సొల్యూట్ ఏంటి, సాల్వెంట్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఫామ్ అవుతున్నాయి, ఎగ్జాంపుల్ ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకుందాం. చూడండి ఇక్కడ సాలిడ్ సోల్స్ గమనించినట్లయితే సాలిడ్ సోల్స్ లో మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వెంట్ బేస్ చేసుకొని మనం సొల్యూషన్స్ ని డిఫరెంట్ టైప్స్ గా క్లాసిఫై చేస్తున్నాం ఇక్కడ. అంటే సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్. సో ఇక్కడ సాల్వెంట్, తర్వాత వచ్చేసి సొల్యూట్, తర్వాత టైప్ ఆఫ్ సొల్యూషన్. అంటే సొల్యూషన్ లో ఏది ఎక్కడికి వెళ్ళి మిక్స్ అవుతుంది. ఏ సొల్యూషన్ లో మనం తీసుకున్నప్పటికీ కూడా సొల్యూట్ వెళ్ళి సాల్వెంట్ లో మిక్స్ అవుతుంది అన్న. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే ఎగ్జాంపుల్. ఓకేనా. సో ప్రతి ఒక్క సొల్యూషన్స్ కి ఇప్పుడు మనము 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయన్నాను. ప్రతి ఒక్క సొల్యూషన్స్ కి కూడా మనము ఏం చేస్తున్నాం అంటే ఆ సొల్యూషన్ లో సాల్వెంట్ ఏంటి, నెక్స్ట్ అదే విధంగా సొల్యూట్ ఏంటి, నెక్స్ట్ అదే విధంగా ఆ సొల్యూషన్ ఎట్లా ఫామ్ అవుతుంది, టైప్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఎలా మనకి ఈ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ గమనించినట్లయితే సాలిడ్ సోల్స్ ని గమనించినట్లయితే సాలిడ్ సోల్స్ లో మనకు ఫస్ట్ వచ్చేసి సాల్వెంట్ టైప్స్ తీసుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏ టైప్ ఆఫ్ ఇప్పుడు సాలిడ్ సొల్యూషన్స్ లో సాల్వెంట్ ఏంటంటే సాలిడే, లిక్విడ్ సొల్యూషన్ లో అయితే లిక్విడ్ అవుతుంది, గ్యాసియస్ సొల్యూషన్స్ లో అయితే గ్యాస్ అవుతుంది. అంటే సాల్వెంట్ కాన్స్టెంట్ గా ఉంటుంది, మనం సొల్యూట్ యొక్క ఫిజికల్ స్టేట్స్ మార్చుకుంటూ పోతాం. సో ఇక్కడ గమనించినట్లయితే సాల్వెంట్ ఏ సొల్యూషన్స్ లో, సాలిడ్ సొల్యూషన్స్ లో మనకు సాల్వెంట్ ఇక్కడ సొల్యూట్ మనకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ని మళ్ళీ ఫామ్ చేస్తాను. ఎట్లా ఫామ్ చేస్తానంటే చూద్దాం. అంటే ఇక్కడ సాల్వెంట్ గా నేను సాలిడ్ నే తీసుకుంటున్నా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ లో, ఎందుకంటే సాలిడ్ సొల్యూషన్స్ కాబట్టి సాలిడ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ లో నేను సాల్వెంట్ గా దేన్ని తీసుకుంటున్నాను అంటే సాలిడ్ నే తీసుకుంటున్నాను. సో ఇక్కడ సొల్యూట్ గా దేన్ని తీసుకుంటున్నానంటే సొల్యూట్ యొక్క ఫిజికల్ స్టేట్ సాలిడ్ నే తీసుకోవచ్చు, లేకపోతే లిక్విడ్ తీసుకోవచ్చు, లేదంటే గ్యాస్ ని తీసుకోవచ్చు. చూడండి మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సొల్యూషన్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ బైనరీ సిస్టమ్, ఇట్ ఈస్ ఏ హోమోజీనస్ బైనరీ సిస్టమ్ విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ బై ది మిక్సింగ్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. సొల్యూట్ సాల్వెంట్ రెండు కలిసి మన సొల్యూషన్స్ ఫామ్ చేస్తాయని చెప్పుకున్నాం. సో ఇక్కడ నేను సాలిడ్ సొల్యూషన్స్ అంటున్నా. సాలిడ్ సొల్యూషన్స్ అన్నప్పుడు సాలిడ్ సొల్యూషన్స్ నువ్వు గమనించినట్లయితే ఇక్కడ సాలిడ్ సొల్యూషన్స్ లో సాల్వెంట్ గా దేన్ని తీసుకుంటున్నాను అంటే సాలిడ్ నే తీసుకుంటున్నాం. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ లో కూడా సాలిడ్ నే తీసుకుంటున్నాం. మరి సొల్యూట్ గా సాలిడ్ అయినా తీసుకోవచ్చు, లిక్విడ్ అయినా తీసుకోవచ్చు, గ్యాస్ అయినా తీసుకోవచ్చు. సొల్యూషన్ మీన్స్ నథింగ్ బట్ solute is always dissolved in solvent. ఇక్కడ నువ్వు
సొల్యూషన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు సొల్యూషన్ అంటే ఏం చేస్తున్నావంటే సాలిడ్ని తీసుకొని ఇక్కడ సొల్యూట్ యొక్క పార్టికల్స్ తీసుకెళ్ళి సాల్వెంట్లో మనం డిజాల్వ్ చేస్తే మనకు ఫామ్ అయ్యేటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే సొల్యూషన్స్ అంటున్నాం. సో ఇక్కడ నువ్వు సొల్యూషన్స్ని గమనించినట్లయితే సాలిడ్ వెళ్ళి మనకు సాలిడ్లో మిక్స్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ సొల్యూట్ పార్టికల్ వెళ్ళి సాల్వెంట్ పార్టికల్లో డిజాల్వ్ అవ్వాలి. సో సొల్యూట్ పార్టికల్ ఇక్కడ ఏముంది సాలిడ్ ఉంది, సాల్వెంట్ పార్టికల్ ఏముంది సాలిడ్ ఉంది, అంటే సాలిడ్ వెళ్ళి సాలిడ్లో డిజాల్వ్ అవ్వాలి. సాలిడ్ వెళ్ళి సాలిడ్లో కనుక కరిగితే కనుక మనకు ఫామ్ అయ్యేటువంటి సొల్యూషన్స్ని ఏమంటున్నామంటే సాలిడ్ సొల్యూషన్స్ అంటున్నాం. ఇక్కడ సాలిడ్ సొల్యూషన్స్లో సొల్యూట్ సాల్వెంట్ యొక్క రెండింటి యొక్క ఫిజికల్ స్టేట్ సాలిడే. ఇన్ సాలిడ్ సొల్యూషన్స్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఫిజికల్ స్టేట్స్ ఆర్ అని అడుగుతాడు, కాన్సెప్చువల్ బిట్ ఇవ్వాలనుకుంటే. ఇక్కడ సాలిడ్ సొల్యూషన్స్లో సొల్యూట్ సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్స్ ఏంది అని అడుగుతున్నాను. ఇక్కడ సొల్యూట్ యొక్క ఫిజికల్ స్టేట్ కావచ్చు, సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్ కావచ్చు, రెండింటి యొక్క ఫిజికల్ స్టేట్ ఏదైనా అంటే సాలిడే. అర్థమవుతుందా చూడుతుంది. సో ఇక్కడ సాలిడ్ అంటే సాలిడ్లో జరుగుతుంది కాబట్టి టైప్ ఆఫ్ సొల్యూషన్ ఎట్లా ఫామ్ అవుతుందంటే సాలిడ్ ఇన్ సాలిడ్, సాలిడ్ ఇన్ సాలిడ్. మీకు నేను పంపించేటువంటి నోట్బుక్లో ఇక్కడ ఉన్నటువంటి కాలం లేదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను మెన్షన్ చేయలేదు. ఒకవేళ కావాలనుకుంటే జాగ్రత్తగా వినండి. తెలుసుకోవాల్సింది ఒకటే, ఇక్కడ సొల్యూట్ వెళ్ళి సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుంది తల్లి. సొల్యూట్ వెళ్ళి సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుంది. ఇక్కడ సొల్యూట్ పార్టికల్ ఏదంటే సాలిడ్, సాల్వెంట్ పార్టికల్ ఏదంటే సాలిడ్. కాబట్టి సాలిడ్ ఇన్ సాలిడ్, సాలిడ్ వెళ్ళి ఎక్కడ డిజాల్వ్ అవుతుంది సాలిడ్లో డిజాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఖచ్చితంగా మనకు సొల్యూషన్ ఫామ్ అవ్వాలంటే రెండు ఇంటర్మిక్స్ అయిపోవాలి కదా, కంప్లీట్గా డిజాల్వ్ అయిపోవాలి కదా, రెండు సాలిడ్ పార్టికల్స్ని ఒకదాంతో ఒకటి మనం ఎట్లా సార్ మిక్స్ చేయగలము. సో ఆర్డినరీ కండిషన్స్లో ఇక్కడ సాలిడ్ సొల్యూషన్స్ని మనం ఈజీగా ఫామ్ చేయలేము బై అప్లయింగ్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏం తీసుకుంటున్నామంటే మిక్స్డ్ మెటల్స్ తీసుకుంటాం. మిక్స్డ్ మెటల్స్ వీటినే బ్రాన్స్ అంటాం. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ బ్రాన్స్ లాంటి మెటీరియల్స్ని మనము సాలిడ్ సొల్యూషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. ఏం చేస్తామంటే రెండు సాలిడ్సే అలైస్ నాని, అర్థమవుతుందా అలైస్. ఇక్కడ ఈ రెండు సాలిడ్స్ని ఏం చేస్తున్నామంటే మనము టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి వాటి యొక్క ఫిజికల్ స్టేట్ని చేంజ్ చేస్తాం. ఫిజికల్ స్టేట్ చేంజ్ చేసి లిక్విడ్ స్టేట్లోకి మారిపోయింది అనుకో, ఒకదాన్ని ఒకటి మిక్స్ చేసి మనకు కావాల్సినటువంటి షేప్లోకి కన్వర్ట్ చేసుకుంటుంటాం. సో అట్లాంటి సొల్యూషన్స్ని మనం ఏమంటున్నామంటే సాలిడ్ సొల్యూషన్స్ అంటాం. సాలిడ్ సొల్యూషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే అలైస్. ఏంటినా అలైస్ ఆర్ మిక్స్డ్ మెటల్స్. మిక్స్డ్ మెటల్స్ అనేది చెప్పచ్చు, లేదా అలైస్ అని కూడా మనం ఇక్కడ చెప్పచ్చు సాలిడ్ సొల్యూషన్స్కి. సో సాలిడ్ సొల్యూషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనము బ్రాన్స్ ఇస్తాడు. నీకు బిట్ అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే బిట్ in given mixed metal whatever it may be, అక్కడ నీకు బ్రాస్ ఇవ్వచ్చు, బ్రాంజ్ ఇవ్వచ్చు, ఏదైనా సరే ఒక మిక్స్డ్ మెటల్ ఒక అలా ఇచ్చేసి ఐడెంటిఫై ది ఫిజికల్ స్టేట్ ఆఫ్ సాల్వెంట్ అంటాడు. ఐడెంటిఫై ది ఫిజికల్ స్టేట్ ఆఫ్ సాల్వెంట్ అంటాడు. సో నీకు ఫస్ట్ మైండ్లో తెలియాల్సింది ఒకటే, బ్రాస్ అని కనపడంగానే అదొక సాలిడ్ సొల్యూషన్. సో సాలిడ్ సొల్యూషన్స్లో కూడా సబ్ టైటిల్ ఏదంటే సాలిడ్ ఇన్ సాలిడ్ టైప్కి సంబంధించింది. ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ తల్లి? సాలిడ్ ఇన్ సాలిడ్కి సంబంధించింది. కాబట్టి దీని యొక్క ఫిజికల్ మనకు వచ్చేసి ఇక్కడ సాలిడ్ సొల్యూట్ కావచ్చు, సాల్వెంట్ కావచ్చు, దాని యొక్క ఫిజికల్ స్టేట్ ఏమైంటుంది అంటే సాలిడ్ అయి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, చాలా ఇంపార్టెంట్ బిట్స్. తర్వాత ఈజీగా మనకు కాన్సెప్ట్ జాగ్రత్తగా వింటే గుర్తుండేటువంటి బిట్స్. సో నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ టైప్ అన్న, ఒకటి జాగ్రత్తగా దీన్ని జాగ్రత్తగా వింటే ఇక ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సొల్యూట్ ఏంటంటే అంటే లిక్విడ్, సాల్వెంట్ ఏంటంటే సాలిడ్. సో ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ లో మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే లిక్విడ్ ఇన్ సాలిడ్. లిక్విడ్ ఇన్ సాలిడ్ అంటే లిక్విడ్ ఇన్ సాలిడ్. లిక్విడ్ అనేది సాలిడ్ లో కరిగిపోతుంది. లిక్విడ్ ఇన్ సాలిడ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే అమాల్గమ్స్. ఏంటి తల్లి? అమాల్గమ్స్.
బెస్ట్ ఎగ్జాంపుల్ అమాల్గమ్ కూడా సోడియం అమాల్గమ్. అమాల్గమ్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతాయంటే అమాల్గమ్ మీన్స్ నథింగ్ బట్ మెర్క్యూరీ రియాక్ట్ విత్ సోడియం టు ఫార్మ్ sodium amalgam or mercury react with zinc to form zinc amalgam. జింక్ తో సోడియం బైండ్ అప్ అయినా లేదా జింక్ తో మెర్క్యూరీ బైండ్ అప్ అయినప్పుడు దాన్ని జింక్ అమాల్గం అంటాం. అట్లా కాకుండా మనకు మెర్క్యూరీ వచ్చేసి సోడియంతో కనుక బైండ్ అప్ అయింటే ఆ పర్టికులర్ స్టేట్ దాన్ని ఏమంటున్నాం అంటే సోడియం అమాల్గం అంటాం. నాన్న ఇక్కడ మెర్క్యూరీని గమనించినట్లయితే HC మెర్క్యూరీని గమనించినట్లయితే దీనికి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంది. పీరియాడిక్ టేబుల్లో మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ ద ఓన్లీ మెటల్ విచ్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ లిక్విడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి ఓన్లీ వన్ మెటల్ తల్లి, లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి ఓన్లీ వన్ మెటల్. ఈ మెటల్ వెళ్ళేసి మనకు లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. ఈ లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ మెటల్ సాలిడ్ స్టేట్ లో ఉన్న సోడియంతో బైండ్ అప్ అయ్యి సోడియం అమాల్గమ్స్ ని ఫామ్ చేస్తుంది. సోడియం అమాల్గమ్ అంటే ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ అంటే లిక్విడ్ ఇన్ సాలిడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ కి ఎగ్జాంపుల్. ఇక్కడ సోడియం అమాల్గమ్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సాలిడ్ సొల్యూషన్స్. అందులో కూడా ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ అంటే లిక్విడ్ అండ్ సాలిడ్ కి ఎగ్జాంపుల్. లిక్విడ్ అండ్ సాలిడ్ కి ఎగ్జాంపుల్. లిక్విడ్ అండ్ సాలిడ్ కి ఎగ్జాంపుల్ అయినటువంటి సోడియం అమాల్గమ్ లో ఇక్కడ మారుతుంది నాన్న. సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్ మారలే సాలిడ్, సొల్యూట్ యొక్క ఫిజికల్ స్టేట్ లిక్విడ్ మారిపోతుంది. అర్థమవుతుంది. మీరు బైహార్ట్ చేయాల్సిన పని లేదు. ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ టైప్ వచ్చేసి థర్డ్ టైప్. ఇది కూడా సాలిడ్ సొల్యూషన్స్ కి సంబంధించిందే. ఈ సొల్యూషన్ అని గమనించినట్లయితే ఇవి కూడా సాలిడ్ సొల్యూషన్సే. ఇందులో ఏం మారుతుంది అంటే సొల్యూట్ మాత్రం మారుతుంది. సొల్యూట్ యొక్క ఫిజికల్ స్టేట్ ఏదైనా అంటే గ్యాస్. సొల్యూట్ యొక్క ఫిజికల్ స్టేట్ ఏదైనా గ్యాస్. సో ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఫామ్ అవుతాయంటే గ్యాస్ ఇన్ సాలిడ్. ఇక్కడ సొల్యూట్ పార్టికల్స్ వెళ్ళి సాల్వెంట్ లోకి వెళ్తాయి కాబట్టి గ్యాస్ ఇన్ సాలిడ్. ఇక్కడ గ్యాస్ ఇన్ సాలిడ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సాలిడ్ సొల్యూషన్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ సొల్యూషన్ gas particles act as a solute and similarly solid particles is act as a solvent. Both are intermixed to form a solution gas in solid. ఎలాంటి సొల్యూషన్ ఫామ్ చేస్తున్నారు రెండు కలిసి గ్యాస్ ఇన్ సాలిడ్ అనేటువంటి సొల్యూషన్స్ ని ఫామ్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఏదైనా సరే ఒక ఆక్సిడేషన్ రియాక్షన్ తీసుకున్నట్లయితే ఆ ఆక్సిడేషన్ రియాక్షన్ దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం అంటే మనకు గ్యాస్ ఇన్ సాలిడ్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రస్టింగ్, ఐరన్ యొక్క రస్టింగ్ తీసుకున్నాం అనుకో, అక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్ తీసుకోవచ్చు, రిడక్షన్ తీసుకోవచ్చు. దాన్ని అక్యులేషన్ అంటాం. సో ఇక్కడ నువ్వు ఐరన్ పార్టికల్ తీసుకున్నట్లయితే ఐరన్ రాడ్ ఇట్లా ఉందనుకోమా, ఎప్పుడైనా సరే దీనిపైన రస్టింగ్ జరిగినప్పుడు నువ్వు బాగా గమనించినట్లయితే దానిపైన కొద్దిగా అట్లా పైకి ఉబ్బినట్టు అనిపిస్తుంది. మనం చేతితో ముట్టుకుంటే మన చేతికి డస్ట్ పార్టికల్స్ అంతా అంటుకుంటాయి. సో ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం ఏదంటే తల్లి, గ్యాస్ ఇన్ సాలిడ్ ఇది సాలిడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్సే. ఇందులో సొల్యూట్ పార్టికల్ ఎదురా అంటే గ్యాస్ పార్టికల్. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నామంటే ఆక్సిడేషన్ రియాక్షన్స్ చెప్పుకోవచ్చు, రిడక్షన్ తీసుకోవచ్చు, రస్టింగ్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అంటే మనకు వచ్చేసి గ్యాస్ ఇన్ సాలిడ్కి సంబంధించినటువంటి రియాక్షన్స్. ఇది ఫస్ట్ టైప్ అండి సాలిడ్ సొల్యూషన్స్ ని మనం 3 డిఫరెంట్ టైప్స్ గా క్లాసిఫై చేస్తున్నాం. మనకు వచ్చేసి ఆ 3 డిఫరెంట్ టైప్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి సాలిడ్ సొల్యూషన్స్ లో ఫస్ట్ టైప్ వచ్చేసి సాలిడ్ ఇన్ సాలిడ్ టైప్. అంటే ఒక సాలిడ్ కూడా బోత్ సాల్వెంట్ సొల్యూట్ రెండు కూడా సాలిడ్స్. నెక్స్ట్ అదేవిధంగా లిక్విడ్ ఇన్ సాలిడ్స్ లో లిక్విడ్ వచ్చేసి సొల్యూట్ పార్టికల్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు సాలిడ్ వచ్చేసి మనకు సాల్వెంట్ పార్టికల్ గా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ డిఫరెంట్ టైప్ వచ్చేసి గ్యాస్ ఇన్ సాలిడ్ తీసుకున్నట్లయితే సొల్యూట్ పార్టికల్ వచ్చేసి గ్యాస్, సాల్వెంట్ పార్టికల్ వచ్చేసి సాలిడ్. ఇది ఫస్ట్ టైప్ అన్న సాలిడ్ సొల్యూషన్స్.
ఇది క్లియర్ అనుకుంటే నెక్స్ట్ వచ్చేది లిక్విడ్ సొల్యూషన్స్. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ టైప్ ఏదైనా అంటే లిక్విడ్ సొల్యూషన్స్. లిక్విడ్ సొల్యూషన్స్ ని తీసుకుందాం. లిక్విడ్ సొల్యూషన్స్ ని కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అర్థమైతే రెండోది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ క్లియర్గా వింటే థర్డ్ వన్ ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి లిక్విడ్ సాల్ట్స్. తల్లి ఇంతకుముందు మనం సాలిడ్ సాల్ట్స్ గురించి చదువుకున్నాం. సాలిడ్ సాల్ట్స్ లో సాల్వెంట్ పార్టికల్స్ అంతా సేమ్ తీసుకున్నాం. ఏ స్టేట్ లో ఉంది? సాల్వెంట్స్ అన్ని సాలిడ్ స్టేట్ లో ఉన్నాయి. సో అదే విధంగా లిక్విడ్ సాల్ట్స్ లో సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్ ఏదైనా అంటే లిక్విడ్, అందులో మారదు. సో లిక్విడ్ లిక్విడ్ లిక్విడ్. సో ఇక్కడ మనం సొల్యూట్ యొక్క ఫిజికల్ స్టేట్ మార్చొచ్చు. ఒకసారి సాలిడ్ తీసుకుందాం, ఒకసారి లిక్విడ్ తీసుకుందాం, ఒకసారి గ్యాస్ తీసుకుందాం. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ని మనం తీసుకుందాం. సో ఇక్కడ నువ్వు గమనించినట్లయితే టైప్ ఆఫ్ సొల్యూషన్ వెరీ గుడ్ అన్న, ఎవరు అప్పుడు టైప్ చేస్తున్నారు, వెరీ గుడ్. టైప్ ఆఫ్ సొల్యూషన్, సొల్యూట్ ఏంటి? సాల్వెంట్ లో కలవాలి. సొల్యూట్ ఏముంది? ఇక్కడ సాలిడ్ ఉంది. ఇక్కడ సాల్వెంట్ ఏంటి? లిక్విడ్ ఉంది. సో మన టైప్ ఆఫ్ సొల్యూషన్ లో సాలిడ్ ఇన్ లిక్విడ్. సాలిడ్ ఎందులో కరుగుతుంది? లిక్విడ్ లో కరుగుతుంది. సాలిడ్ ఇన్ లిక్విడ్. సాలిడ్ ఇన్ లిక్విడ్ తీసుకున్నట్లయితే సాలిడ్ ఇన్ లిక్విడ్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ solute is exist in solid state and solvent is exist in liquid state, both intermixing to form solid in liquid state solutions. Very good. Best example, sugar solution తీసుకోవచ్చు, సాల్ట్ సొల్యూషన్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సాల్ట్ యొక్క ఫిజికల్ స్టేట్ మనకు సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. వాటర్ వచ్చేసి యూనివర్సల్ సొల్యూషన్ అని చెప్పుకున్నాం. వాటర్ వచ్చేసి మనకు వచ్చేసి వాటర్ లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది అన్న. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే మీ ఇష్టం, షుగర్ సొల్యూషన్ అయినా తీసుకోండి, లేకపోతే సాల్ట్ సొల్యూషన్ అయినా తీసుకోండి. NaCl + H2O రాస్తున్నాం, లేదంటే C12H22O11 తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మనకి ఏ సొల్యూషన్ రా అంటే మనకు వచ్చేసి లిక్విడ్ సాలిడ్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్. అర్థమవుతుందా? నెక్స్ట్ గమనించినట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనం కనబడిపోతుంది మనం ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్? సొల్యూట్ యొక్క ఫిజికల్ స్టేట్ లిక్విడ్, అదేవిధంగా సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్ లిక్విడ్. సో ఇన్ దిస్ కేస్ both solute and solvent are exist in same physical state, both are exist in liquid state. So we get liquid and liquid type of solutions. ఇక్కడ మనకి ఎలాంటి సొల్యూషన్స్ వస్తాయి? లిక్విడ్ అండ్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఆల్రెడీ నిన్న మనకి ఇది వచ్చింది. ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం ఇక్కడ? మనకు అందరికీ బాగా తెలిసినటువంటి ఎగ్జాంపుల్ ఏదది? ఆల్కహాల్. ఏంటది? ఆల్కహాల్ ప్లస్ వాటర్. ఆల్కహాల్ ప్లస్ వాటర్ తీసుకోవచ్చు. ఆల్కహాల్ ప్లస్ వాటర్ తీసుకోవచ్చు. నేను ఒక బిట్ ఉంది ఇప్పుడే చెప్తాను. ఆల్కహాల్ ప్లస్ వాటర్ లిక్విడ్ అండ్ లిక్విడ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ సొల్యూట్ పార్టికల్ వచ్చేసి గ్యాస్, సాల్వెంట్ పార్టికల్ వచ్చేసి లిక్విడ్. కాబట్టి మనకి ఎలాంటి సొల్యూషన్స్ వస్తాయి ఇక్కడ? గ్యాస్ ఇన్ లిక్విడ్. గ్యాస్ and liquid లో యాడ్ అవ్వాలి. సో ఇన్ దిస్ కేస్ ఆఫ్ సొల్యూషన్స్ solvent is exist in liquid state and similarly solute particle is exist in gaseous state. We get gas in liquid state solutions. Very good examples for this type of solutions is any soft drink. ఏ కూల్ డ్రింక్ అయినా నువ్వు తీసుకుతల్లి, అందులో మనకు వచ్చేసి గ్యాస్ పార్టికల్స్ వెళ్ళి లిక్విడ్లో కరిగి ఉంటాయి. మీకు బాగా తెలిసినటువంటి ఎగ్జాంపుల్ సోడా వాటర్ తీసుకోండి. సోడా వాటర్ తీసుకున్నట్లయితే మనకి బండి పైన ఎక్కడైతే సోడా వాటర్ తీసుకున్నట్లయితే వాడు అప్పటికప్పుడే మన ముందర కార్బన్ డైఆక్సైడ్ ఫిల్ చేసి ఇస్తాడు. అర్థమవుతా? కాబట్టి ఇక్కడ గ్యాస్ లిక్విడ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్. ఏ సాఫ్ట్ డ్రింక్ అయినా తీసుకోవచ్చు. మ్యాక్సిమం సాఫ్ట్ డ్రింక్స్లో మనకు వచ్చేసి గ్యాస్ని మనకి ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమం సాఫ్ట్ డ్రింక్స్లో మనకు కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్
సెకండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ నాన్న, అంటే లిక్విడ్ సోల్స్. లిక్విడ్ సోల్స్లో మనం ఏం చేస్తున్నాం అంటే 3 డిఫరెంట్ టైప్స్ వచ్చిన్నాయి ఇక్కడ కూడా. అదేవిధంగా నాన్న సేమ్ ఇంతకుముందు మేనర్లోనే ఉంటుంది ఇది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదంటే ఆల్కహాల్ ప్లస్ వాటర్, ఇది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. లిక్విడ్ ఇన్ లిక్విడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్. దీనిపైన మీరు బిట్ ఇచ్చినప్పుడు నిన్న ఆల్రెడీ మనం ఇట్లాంటివి చూసుకున్నాం. ఏం చూసామంటే ఇందులో సొల్యూట్ ఏంటి, సాల్వెంట్ ఏంటి అంటే వాటి యొక్క క్వాంటిటీస్ని డిపెండ్ అయి ఉంటాయి. క్వాంటిటీస్ పైన దేని యొక్క వాల్యూమ్ అయితే ఎక్కువగా ఉంటుందో దాన్ని ఏం చేస్తున్నామంటే సాల్వెంట్గా మనం అజ్యూమ్ చేసుకోవాలా, దేని యొక్క వాల్యూమ్ అయితే తక్కువగా ఉంటుందో దాన్ని సొల్యూట్గా మనం అజ్యూమ్ చేసుకోవాలా. రెండు లిక్విడ్ స్టేట్లోనే ఉన్నాయి. రెండు లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు ది two components which is having highest volume they consider as a solvent, and another one which is existing less value compared to second one they consider as a solute. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్న ఈ విషయం. నెక్స్ట్ ఇందులో ఒక జనరల్ బిట్ ఉంది తల్లి. మీరు నో అడక్షన్ డ్రగ్స్ చూస్తూ ఉంటారు. నో అడక్షన్ డ్రగ్స్ అంటే టీవీలో యాడ్ చూస్తూ ఉంటారు తల్లి. జనరల్ కెమిస్ట్రీకి సంబంధించింది ఇది. మనకి ఎలాగ ఇక్కడ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. విచ్ కెమికల్ ఈజ్ యాడెడ్ ఇన్ నో అడక్షన్ డ్రగ్స్. నో అడక్షన్ డ్రగ్స్లో ఏ కెమికల్ని యూజ్ చేస్తారు అంటే మీరు యాడ్ చూస్తుంటారు టీవీలో. మందుకు బానిస అయిపోయిన దగ్గర నో అడక్షన్ అంటే మత్తు పానీయాలు వాటి మళ్ళీ తీసుకోకుండా ఉండడం కోసం నో అడక్షన్ డ్రగ్ ఇస్తూ ఉంటారు. అందులో వాడేటటువంటి వన్ ఆఫ్ ద కెమికల్ కాంపౌండ్ ఏది అంటారు నన్ను. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, జనరల్ బిట్ ఇది. మీకు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ C2H5OH, సెకండ్ ఆప్షన్ NaCl, థర్డ్ ఆప్షన్ H2O, ఫోర్త్ ఆప్షన్ CH3OH. ఇలా ఇచ్చాడు అనుకున్నాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఇథైల్ ఆల్కహాల్, సెకండ్ వన్ వచ్చేసి సోడియం క్లోరైడ్, థర్డ్ వన్ వచ్చేసి వాటర్ మాలిక్యూల్, ఫోర్త్ వన్ వచ్చేసి మిథనాల్. అంటే ఎవరైతే ఆల్కహాల్కి బానిసై ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ అడక్షన్ తగ్గించడానికి యూజ్ చేసేటువంటి నో అడక్షన్ డ్రగ్స్లో యూజ్ చేసేటువంటి కెమికల్. పొరపాటున ఇథైల్ ఆల్కహాల్ రౌండ్ అప్ చేసి వచ్చినారనుకో ఫినిష్. ఇథైల్ ఆల్కహాల్ అంటే వాడు తాగే ముందే ఇథైల్ ఆల్కహాల్, అర్థమవుతుందా? కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ NaCl, సోడియం క్లోరైడ్ తాగేసి వాడు నో అడక్షన్ అంటే ముందు తీసుకోవడం మానేస్తే ఎవరు తాగేవాడు ఉన్నాడు. ఎందుకంటే మనం తినే ఫుడ్లో ఖచ్చితంగా NaCl ఉంటుంది, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్, వాటర్ రోజు తాగుతున్నాడు కదా, ఇది కూడా నో అడక్షన్ డ్రగ్లో యూజ్ చేయదు. మరి CH3OH, మిథనాల్, yes, మిథనాల్ is act as one of the best ingredient in no addiction drugs. అర్థమవుతుందా? నో అడక్షన్ డ్రగ్స్లో మనకు వచ్చేసి మిథనాల్ అనేది మనకు ఒక ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తారు తల్లి. ఇది మీరు సజెస్ట్ చేయొద్దండి, కెమిస్ట్రీలో వచ్చింది కదా అని చెప్పి ఎవరన్నా ఉంటే నో అడక్షన్ డ్రగ్ కోసం ఎందుకు పోతారు? ఆన్లైన్లో అంతా డబ్బులు పెట్టడం, నేను ఇచ్చేస్తాను నో అడక్షన్ డ్రగ్ అని చెప్పేసి ఆ డ్రగ్ తీసుకొచ్చేసి మిథనాల్ కెమిస్ట్రీ ల్యాబ్లో బయట దొరుకుతుందో ఆపారనుకో వెంటనే మనకి బ్లైండ్నెస్ వస్తుంది, కళ్ళు పోతాయి. అర్థమవుతుందా? కాబట్టి అక్కడ మనకు ల్యాబ్లో ఉండేది రెక్టిఫైడ్ స్పిరిట్ 99%, ఆల్మోస్ట్ 99% ప్యూరిటీ ఉంటుంది. అంత ప్యూరిటీ ఉన్నటువంటి స్పిరిట్ తాగితే ఫస్ట్ వాటి కళ్ళు పోతాయి. అర్థమవుతుందా? ఇది చాలా వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్ మోతాదులో మనకు డ్రగ్ యూస్ చేసిన దాంట్లో యూస్ చేస్తారు అన్నమాట. అయితే కెమికల్గా యూస్ చేసిన డ్రగ్ ఏదంటే మిథనాల్. అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యాసియస్ సోల్స్. థర్డ్ వన్ వచ్చేసి గ్యాసియస్ సోల్స్లో మనం ఏం చేస్తున్నాము? సాల్వెంట్ ఇక్కడ కూడా చేంజ్ అయ్యేది ఉండదు అన్న. గ్యాసియస్ సొల్యూషన్స్ ఆల్సో కన్సిస్టింగ్ సేమ్ సాల్వెంట్. ఇక్కడ సాలిడ్ సోల్స్ మనం గమనించినట్లయితే సాల్వెంట్ ఎదురా అంటే సాలిడ్. అదేవిధంగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? లిక్విడ్ సొల్యూషన్స్లో కూడా మనం ఏం చేస్తున్నాము? లిక్విడ్ కానీ మనం సాల్వెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ గ్యాసియస్
గ్యాసియస్ సొల్యూషన్స్ మనం గమనించినట్లయితే గ్యాసియస్ సొల్యూషన్స్లో మనము ఏం చేస్తున్నాము అంటే మనము సాల్వెంట్గా ఏం చేస్తున్నాము గ్యాస్ని తీసుకుంటున్నాం. ఫస్ట్ టైప్ ఆఫ్ సొల్యూషన్ గ్యాస్, సెకండ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్లో కూడా సాల్వెంట్ ఏంటంటే గ్యాస్, థర్డ్ టైప్ ఆఫ్ సొల్యూషన్లో కూడా సాల్వెంట్ ఏంటంటే గ్యాస్. అర్థమవుతుందా? ఇది ఆల్రెడీ మనం చూసినటువంటి కాన్సెప్ట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, సాల్వెంట్ వచ్చేసి గ్యాస్ గ్యాస్ గ్యాస్, సొల్యూట్ పార్టికల్ ఏంటి సాలిడ్ అయినా తీసుకోవచ్చు, లిక్విడ్ అయినా ఉండొచ్చు, గ్యాస్ అయినా ఉండొచ్చు. టైప్ ఆఫ్ సొల్యూషన్ గమనించినట్లయితే టైప్ ఆఫ్ సొల్యూషన్ ఇక్కడ ఏమవుతుంది, సొల్యూట్ పార్టికల్ వచ్చేసి సాలిడ్, సాలిడ్ పార్టికల్ వచ్చేసి గ్యాస్. ఎలాంటి సొల్యూషన్స్ వస్తాయి ఇక్కడ మనకు, సాలిడ్ ఇన్ గ్యాస్, సాలిడ్ ఇన్ గ్యాస్. సాలిడ్ ఇన్ గ్యాస్ కి మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. ఓకేనా? ఒకవేళ మీకు వాయిస్ రాలేదనుకుంటే ఇక్కడ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ టైప్ ఏముంది, లిక్విడ్ ఇన్ గ్యాస్. సాలిడ్ ఇన్ గ్యాస్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నామంటే సాలిడ్ పార్టికల్ డిజాల్వ్డ్ ఇన్ గ్యాసియస్ స్టేట్. సాలిడ్ పార్టికల్ ఎక్కడికి వెళ్ళి డిజాల్వ్ అవుతుంది, గ్యాసియస్ స్టేట్ లో డిజాల్వ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, క్యాంఫర్ ఇన్ ఎయిర్, క్యాంఫర్ ఇన్ ఎయిర్. మనం క్యాంఫోర్ని ఎయిర్లో కనుక ఉంచినట్లయితే మనకు ఎలాంటి సొల్యూషన్స్ ఫామ్ అవుతాయంటే సాలిడ్ ఇన్ గ్యాస్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఫామ్ అవుతాయి. సాలిడ్ ఇన్ గ్యాస్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ థర్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చేసి గ్యాసియస్ సోల్స్ తల్లి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం, సాలిడ్ ఇన్ గ్యాస్. సాలిడ్ ఇన్ గ్యాస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాంఫోర్ ఇన్ ఎయిర్. క్యాంఫోర్ ఇన్ ఎయిర్, కర్పూరాన్ని తీసుకెళ్ళేసి మనం ఎయిర్లో పడుతాం కదా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే సాలిడ్ స్టేట్ ఉన్నటువంటి క్యాంఫోర్ వచ్చేసి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఎయిర్తో మిక్స్ అయిపోతుంది. అర్థమవుతుందా, క్యాంఫోర్ ఇన్ ఎయిర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ సెకండ్ డిఫరెంట్ టైప్ ఏంటంటే లిక్విడ్ ఇన్ గ్యాస్. లిక్విడ్ ఇన్ గ్యాస్, సాలిడ్ వచ్చేసి సొల్యూట్ వచ్చేసి లిక్విడ్, సాలిడ్ వచ్చేసి గ్యాస్ అన్నమాట. లిక్విడ్ ఇన్ గ్యాస్, లిక్విడ్ ఇన్ గ్యాస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యూమిడిటీ, లేదంటే అట్మాస్ఫియర్ మాయిశ్చర్ తల్లి. మాయిశ్చర్ చెప్పుకోవచ్చు, హ్యూమిడిటీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ తల్లి, CH3Cl3 ప్లస్ ఎయిర్. ఏం CH3L3 అంటే క్లోరోఫామ్ తల్లి. క్లోరోఫామ్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్తో మిక్స్ అయిపోవడం. క్లోరోఫామ్ వచ్చేసి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, ఎయిర్ వచ్చేసి గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది అన్న. నెక్స్ట్ గమనించినట్లయితే గ్యాస్ ఇన్ గ్యాస్. గ్యాస్ ఇన్ గ్యాస్, గ్యాస్ ఇన్ గ్యాస్ తీసుకున్నట్లయితే మిక్స్డ్ ఎయిర్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి. ఏ గ్యాస్ అయినా తీసుకోవచ్చు, ఎనీ టూ గ్యాసెస్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్, ఆక్సిజన్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ ఎయిర్ వచ్చేసి గ్యాస్ ఇన్ గ్యాస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? వీటిపైన కొంచెం జాగ్రత్తగా బిట్స్ వస్తుంటాయి నాన్న, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది వీటిని. ఓకేనా?